హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో మనం విఆర్ఓ త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పి అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి విఆర్ఓ సిలబస్ అసలు ఎలా ఉంటుంది, అసలు ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ సెక్షన్స్ ఉంటాయి, ఎన్నెన్ని మార్క్స్కి ఉంటాయి, సో ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ నేను తర్వాత కూడా మోడల్ పేపర్స్, విఆర్ఓ మోడల్ పేపర్స్ ఇంకా తెలుగులోనే మొత్తం క్వశ్చన్స్ కూడా చెప్పడానికి నేను సన్నద్ధం అవుతున్నాను. సో తప్పకుండా మీ అందరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు చేయాల్సిందంతా అదొకటే. అండ్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ విఆర్ఓ మనం అసలు సిలబస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ థింగ్, సో విఆర్ఓ సిలబస్ చూసుకుంటే మనకి విఆర్ఓ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకే, సో టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. అందులో మనకి చూసుకుంటే జనరల్ స్టడీస్ 60 మార్క్స్కి ఉంటుంది. జనరల్ స్టడీస్ మొత్తం జనరల్ స్టడీస్ 60 మార్క్స్కి ఉంటుంది. అండ్ అరిథమెటిక్ గురించి మాట్లాడుకుంటే మనకి 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే రీజనింగ్ వచ్చేసి ఒక 10 మార్కులకు ఉంటుంది అనమాట. సో మొత్తం 100 మార్కులకి. సో ఇక్కడ మనకి చూసుకుంటే రీజనింగ్ అరిథమెటిక్ కలిపితే ఒక 40 మార్కులకు వస్తుంది కాబట్టి వీటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే 100లో 40 మార్కులు అంటే తక్కువ కాదు. సో 40 మార్క్స్ అంటే ఎక్కువ కాబట్టి కంపల్సరీగా వీటికి ఏం చేయాలి, మనం ప్రయారిటీ చాలా ఎక్కువ ఇవ్వాల్సిందే. ఓకే, సో జనరల్ స్టడీస్తో పాటుగానే అర్థమెటిక్, రీజనింగ్ చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఓకే, ఒకసారి మనం చూద్దాం జనరల్ స్టడీస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, అర్థమెటిక్లో ఏం అడుగుతున్నారు, అలాగే రీజనింగ్ ఏం అడుగుతున్నారు. నేను త్వరలో మోడల్ పేపర్స్ కూడా కంపల్సరీగా చేస్తాను. సో మీకు ఇంగ్లీష్లో కావాలా, తెలుగులో కావాలా, తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. క్వశ్చన్స్ కూడా తెలుగులోనే రాయమంటే కంపల్సరీగా అలాగ కూడా ట్రై చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం జనరల్ స్టడీస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే జనరల్ స్టడీస్లో అసలు ఏమేమి అడుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా ఎప్పటి నుంచో ఉన్న జీకే అనమాట, అది ఇంకా మారదు. ఇప్పుడు మన స్టేట్లో ఉన్న లేక్ ఇప్పుడు పులికాట్ లేక్ ఎక్కడుంది, ఓకే, సో అలా లేక్ గురించి అడగచ్చు, ఆర్ఎల్స్ రివర్స్ గురించి అడగచ్చు, అలా ఆర్ఎల్స్ లాంగెస్ట్ బ్యారేజ్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అంటే జీకే మారన్ జీకే కొన్ని ఉంటుంది. సో అలాంటివన్నీ ఏంటి స్టాటిక్ జీకేలో అడుగుతారనమాట. సో ఇందులో కూడా మనకి ఎక్కువ క్వశ్చన్సే మనకి కనిపిస్తాయి అనమాట స్టాటిక్ జీకేలోని. ఓకే, సో ఇంకా చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్. ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ప్రెసెంట్ ఏమున్నాయి, అసలు ప్రెసెంట్ ఎవరు మినిస్టర్స్ ఎవరు. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, సో మొత్తం ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ మన స్టేట్లోనే. మెయిన్ ఇంపార్టెన్స్ విఆర్ఓకి ఏంటి, ఆంధ్రాలోని, అది కూడా పంచాయతీ. సో ఆ లెవెల్లోని మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఆంధ్ర తెలంగాణ రెండిట్లోని స్టేట్, మెయిన్ స్టేట్ అనమాట. సో తెలంగాణ స్టేట్ గురించి మొత్తం అడుగుతారు, అలాగే ఆంధ్ర స్టేట్ గురించి మొత్తం అడుగుతారు అనమాట. ఓకే, సో ఓన్లీ స్టేట్కి అనేది హై ప్రయారిటీ అనేది ఉంటుంది, అందులో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు స్టేట్ క్వశ్చన్స్లోని ఏంటేంటి అడగచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పథకాలు ప్రవేశపెట్టారు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ, ఎందులో అయినా సరే కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి, ఉపాధి హామీ, లేకపోతే చాలా పథకాలు ఉంటాయి, కొత్త అన్నీ వస్తుంటాయి. సో అవన్నిటి గురించి కూడా మనకి అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటి గురించే ఎక్కువ అడుగుతారు మెయిన్గా. అండ్ మెయిన్గా చూసుకుంటే జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ ఏంటంటే మొత్తం అంతా ఇంకా బయాలజీ అనుకోండి, ఇప్పుడు విటమిన్స్, అసలు వైరస్లు ఏంటి. ఇప్పుడు ఈ స్టాటిక్ జీకేలో మనం చూసుకుంటే ఇంకా బార్డర్స్, ఇప్పుడు ఇండియా బార్డర్స్ ఏమున్నాయి, ఏ స్టేట్కి ఎక్కువ కంట్రీస్తో లింక్ అవుతుంది. సో అలాంటి స్టాటిక్ జీకే మొత్తం అలాంటివన్నీ అడగచ్చు అనమాట. మనం ఇంకా జనరల్ స్టడీస్ చూసుకున్నాం అనుకోండి, ఇంకా జనరల్ స్టడీస్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, మొత్తం జియోగ్రఫీ, ఓకే, సివిక్స్, సో మొత్తం అన్నీ కూడా జనరల్ స్టడీస్లో ఉంటాయి. సో అవన్నీ కలిపి ఇప్పుడు మనకి ఎలాంటి క్వశ్చన్స్ అంటే, ఇప్పుడు బయాలజీలో విటమిన్స్ లేదా ఫిజిక్స్లోని అడగచ్చు. సో అన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓకే, సో జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద సిలబస్ ఇది యాక్చువల్లీ జనరల్ స్టడీస్ అనేది. సో అందులో మెయిన్గా స్టేట్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే ఇది మనకి 60 మార్క్స్కి ఉంటుంది అనమాట జనరల్ స్టడీస్. సో 60 మార్క్స్ కాబట్టి చాలా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అరిథమెటిక్ గురించి మాట్లాడుకుంటే మనకి అరిథమెటిక్ ఎన్ని మార్క్స్కి ఉంది, 30 మార్క్స్కి ఉంటుంది పేపర్. ఓకే, సో 30 మార్క్స్లోని చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇందు మీద ఒక 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నేను ప్రీవియస్ పేపర్స్ అన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను అనమాట ఇదంతా. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ప్రెసెంట్ నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది అసలు
ప్యాటర్న్ ఏమైనా మారుతుందా ఏంటనేది మనకు అంతవరకు ప్రీవియస్ పేపర్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో అలాగే పర్సంటేజెస్ మీద ఒక 2 క్వశ్చన్లు వస్తున్నాయి, యావరేజెస్ మీద ఒక 2-3 క్వశ్చన్లు వస్తున్నాయి, అలాగే టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్, అలాగే యావరేజ్ స్పీడ్ ఇది మీద ఒకటి 2 క్వశ్చన్లు వస్తున్నాయి, టైం అండ్ వర్క్ పని మీద ఒక 2 క్వశ్చన్లు వస్తున్నాయి, రేషియోస్ మీద వస్తున్నాయి ఒక 2 క్వశ్చన్లు. నెంబర్ సిస్టమ్స్లో చూడండి, ఇప్పుడు ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. నెంబర్ సిస్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇందులో కూడా వస్తున్నాయి క్వశ్చన్స్. అలాగే పార్ట్నర్షిప్ మీద ఒక క్వశ్చన్, మెన్సురేషన్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, మొత్తం స్క్వేర్లు, ట్రెపీజియం, రాంబస్లు, ట్రయాంగిల్స్. సో ఇవన్నీ కూడా మనకి కంపల్సరిగా అన్నీ కవర్ అయిపోవాల్సి ఉంటుంది అనమాట, అవన్నీ కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ ప్రాబ్లమ్స్, తండ్రి వయసు అయితే ఎంత అయితే 10 ఏళ్ళ ముందు, కొడుకు వయసు ఎంత, సో అలాంటి క్వశ్చన్స్ అన్ని. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. అరిథమెటిక్ 30 మార్క్స్ కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా కంపల్సరీ చూసుకోవాలంటే టోటల్ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ఉన్నాయి అరిథమెటిక్లోని. ఓకే, అలాగే మనం రీజనింగ్ చూసుకున్నాం అనుకోండి, రీజనింగ్ వచ్చేసి మనకి ఓన్లీ 10 మార్క్స్కి మాత్రమే పేపర్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 10 మార్క్స్కే కాబట్టి ఓకే, కొంచెం ఈ టాపిక్స్ అనేవి ఫస్ట్ ప్రిపేర్ అయితే తర్వాత మిగతా టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు డైరెక్షన్స్, దిక్కులు ఏంటి, ఇప్పుడు సౌత్కి అలా వెళ్ళారు, తర్వాత ఏమో వెస్ట్కి వచ్చారు, తర్వాత ఏమో ఈస్ట్కి వెళ్ళారు, అలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి. క్యాలెండర్ ప్రాబ్లమ్స్, ఒక ఈ డేట్ ఇచ్చేసి అది ఏ రోజు అని అడుగుతారు, సో క్యాలెండర్ ప్రాబ్లమ్స్ 1 మార్క్ రావచ్చు. అలాగే కోడింగ్ డీకోడింగ్ కూడా ఒక 2-3 మార్కులు వచ్చాయి. ఓకే, అలాగే వర్డ్ ఎనాలజీ ఏంటంటే, ఇప్పుడు 2 పదాలు ఇస్తారు, ఈ పదంకి ఇలాగా సంబంధం ఉంటే ఇంకొక పదం ఏ పదంకి అదే సంబంధం ఉంటుందని, సో అలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి, రక్త సంబంధాలు, సో ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట, ఇది కూడా 1 మార్క్ వస్తుంది. అలాగే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే, ఒక 5 ఇచ్చారనుకోండి ఆప్షన్లు, 5లోని 4 ఒకలాగే ఉంటాయి అనమాట, ఒకదానికి సంబంధించిన అవుతాయి, ఒకలాగే ఉంటాయి, బట్ 5వది మాత్రం ఆ గ్రూప్లోకి రాదనమాట, సో అది ఏంటి అని అడుగుతారు, అలాంటిది అడుగుతారు. అలాగే నెంబర్ సిరీస్, రీజనింగ్ సిరీస్ ఏముంది, సింపుల్గా సిరీస్ కూడా అడుగుతారనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి సిలబస్లో మాత్రం ఇవన్నీ ఉన్నాయి. సో తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి, మోడల్ పేపర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో మోడల్ పేపర్స్ చేయాలి, ఇంకా విఆర్ఓ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సో ఇంకా ఏదైనా సరే వేరే ఎగ్జామ్స్ గురించి కూడా కావాలంటే కూడా తప్పకుండా కింద కామెంట్ చేస్తే వాటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయడం అన్నమాట. ఓకే, సో ఇది మాత్రమే చేయాలి. తెలుగులో కూడా కంప్లీట్గా విఆర్ఓ మొత్తం సిలబస్ని కూడా చెప్పడానికి, జనరల్ స్టడీస్ కూడా చెప్పడానికి మేము ట్రై చేస్తాం. బట్ మెయిన్గా మనకు చూసుకుంటే మన ఛానల్లోని అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రం క్లియర్గా పక్కాగా ఉంటాయన్నమాట మొత్తం అన్నీ. సో ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఇవన్నీ తెలుగులో కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. సో తప్పకుండా మీకు మీ ఒపీనియన్స్ ఏంటి, మీ డౌట్స్ ఏంటి తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.